1927 డిసెంబర్ 19 రోజున బ్రిటిష్ వారిచే స్వాతంత్ర సమరయోధులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్లు ఉరితీసిన దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ అతాహార్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు మహమ్మద్ అతాహార్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఒక్కో రోజు బ్రిటిష్ వారి ఇద్దరికి ఉరి తీయడం జరిగింది. వారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు. భువనగిరి ముస్లిం జేఏసీ హిందూ ముస్లింల ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 1927 డిసెంబర్ 19వ తేదీ రోజు కక్రోలి ట్రైన్ ఘటనలో అరెస్ట్ అయ్యి స్వాతంత్ర ఉద్యమం కొరకు తన ప్రాణాలు ఇచ్చిన అమరులు రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్ వీరిద్దరి యొక్క జీవితం భారతదేశంలోని హిందూ ముస్లింలకు ఒక చిహ్నంలా వారి దోస్తీ వారి యొక్క ఫ్రెండ్షిప్ ఈ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో స్వాతంత్రం కొరకు తమ యవనంలోనే దేశం కొరకు ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణం అర్పించిన అష్ఫాకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు ఒకే గ్రామానికి చెందినవారు, ఒకే పాఠశాలలో చదువుకున్నవారు, ఒకేసారి స్వాతంత్రం కొరకు ఉద్యమించి కక్రోలి రైలు ఘటనలో జీవితం జైల్లో గడిపి చివరికి 1927లో ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణం అర్పించడం జరిగింది. అష్ఫాకుల్లా ఖాన్ గారు చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ ఉరితాడే నాకు పూలమాల. ఒక హిందీలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు వీరిద్దరూ గొప్ప కవులు. అటు హిందీలో ఉర్దూలో ఎన్నో కవితలు బోధించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు అష్ఫాకుల్లా ఖాన్ గారి చివరి మాట ఏంటంటే, ముझे कोई आरज़ू नहीं, आरज़ू है तो ये देश की मिट्टी मेरी कफन में रख दो. అంటే నాకు చివరి కోరిక ఏం లేదు, నా చివరి కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా శవంపై ఈ దేశ మట్టిని ఉంచమని గొప్ప కవితతో తన జీవితాన్ని ముగించాడు. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో హిందూ ముస్లింలు వందల సంవత్సరాల నుండి కలిసిమెలిసి ఐక్యంగా జీవిస్తున్నారు. ఇదే ఐక్యతను కొనసాగించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలని భారతదేశ ప్రజలందరూ కోరుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రోజును డిసెంబర్ 19 రోజును ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా హిందూ ముస్లిం ఐక్యత దినంగా చేయాలని నేను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భువనగిరి వేదికగా కోరుచున్నాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇటు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి పేరులో రామ్ ఉంది, అష్ఫాకుల్లా ఖాన్ గారి పేరులో అల్లా ఉంది. అంటే ఇటు రామ్ కానీ ఇటు అల్లా కానీ మేమిద్దరము ఈ దేశానికి ఒక గొప్ప మోడల్గా ఉన్నామని ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్లో ఆర్ఏఎం రామ్ ఉంది, హిందువుల పండుగ దీపావళిలో ఏఎల్ఐ అలీ ఉంది. అంటే ముస్లింల పండుగలో రామ్ ఉంది, హిందువుల పండుగలో అలీ ఉంది. ఈ యొక్క విషయాన్ని ఈరోజు దేశ యువత గ్రహించాలి. ఈ దేశ యువత మతాలకు కులాలకు అతీతంగా వారు జీవించి మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.